ఏండ్ల నిరీక్షణకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలననే కొడంగల్ ప్రజలు చేతిలో పెట్టినరు అని అంటే కొడంగల్ వెంకటేశ్వర్ల స్వామి మద్దూరులో ఉన్న బావోజీ ఆశీర్వాదం కొడంగల్ ప్రజలకు దక్కింది కాబట్టి, చిట్లపల్లి దర్గా ఆశీర్వాదం మనకు దక్కింది కాబట్టి ఈరోజు మనము ఇంత గొప్ప అవకాశాన్ని పొందగలిగినాం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 75 సంవత్సరాల నుంచి మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకుంటూ సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము, సంక్షేమము, అదేవిధంగా గ్రామాలలో ప్రతి పేదవాడికి ఎంతో కొంత మేలు చెయ్యాలనే పట్టుదలతోటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనము పనులను చక్కదిద్దుతున్నప్పుడు ఎట్లయినా కొడంగల్లో దెబ్బతీయాలి, రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని 275 పోలింగ్ బూతులు ఉన్న కొడంగల్ అసెంబ్లీలో ప్రతి కార్యకర్త గుర్తించాలి. ఇవాళ వాళ్ళు ఒకటే, కొడంగల్లో ఇబ్బంది పెడితే, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటికి రాకుండా ఉంటాడు, ఇంట్లోనే ఆయనకు సమస్యలు సృష్టిస్తే ఆయన బలమైన యంత్రాంగం, ఆయన బలమైన సైనికులు, ఆయన ఏడ ఉన్నా గ్రామ గ్రామాన వాళ్ళే సైనికులై, కథానాయకులై, వాళ్ళే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డట్టుగా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్ని చేస్తున్నారు. వీళ్ళని ఎదురుగా దెబ్బతీయలేం, ఎదురు నిలబడి వీళ్ళ మీద గెలవలేం. కాబట్టి దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఈరోజు మన దగ్గర కుట్ర చేస్తున్నారు మిత్రులారా.